I believe the Lord is building His church, and there is a spiritual authority and there is a spiritual submission. దేవుడు తన సంఘాన్ని కడుతున్నప్పుడు నేను గ్రహించింది ఏంటంటే ఆత్మీయ అధికారం ఉంటుంది, అలాగే ఆత్మీయ అధికారానికి లోబడటం అనేది కూడా ఉంటుంది. So the Lord wants to build His church where there is a spiritual authority. అయితే ప్రభువు తన సంఘాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆ సంఘంలో ఒక ఆత్మీయ అధికారం ఉంటుంది. And that authority comes because that person is under authority. ఆ అధికారం అనేది ఎందు నిమిత్తం వస్తుందని అంటే ఆ వ్యక్తి కూడా అధికారం కింద ఉండిన దాన్ని బట్టి వస్తుంది. And the basis for all that is what I told: value, trust and confidence. అది దేని మీద ఆధారపడుతుంది అంటే మనం ఎంతగా ఇతరులని, సంఘంలో ఉన్న మన తోటి సహోదరులని విలువగా చూస్తున్నాం, విలువగా ఎంచుతున్నాం, ఎంత విలువిస్తున్నాం వాళ్ళకి, వాళ్ళ మీద మనం ఎంత నమ్మకం మనం కలిగి ఉన్నాం, వాళ్ళని కాన్ఫిడెన్స్, వాల్యూ, ట్రస్ట్, కాన్ఫిడెన్స్, వాళ్ళని నమ్మే విషయం, వాళ్ళపైన ఉండే విశ్వాసం. సో ఇఫ్ యూ వాల్యూ అ పర్సన్ యూ విల్ grow in confidence and you will trust him. ఒక వ్యక్తిని మనము విలువగా చూస్తే మనము ఆ వ్యక్తిని నమ్మడంలో కానీ ఆ వ్యక్తి యొక్క నిర్ణయాల్లో విశ్వాసం ఉంచడం కానీ మనం చేస్తాం. And the Lord will back up that person's authority. అయితే ప్రభువే ఆ వ్యక్తి యొక్క అధికారాన్ని వెనకాతల నుండి ఆయన ఎంతో ప్రోత్సహిస్తాడు. So Matthew chapter 20, Matthew 18. మత్తయి సువార్త 18వ అధ్యాయం మనం చూసినట్లయితే I always take this verse for a husband and wife and for elders in a church. నేను ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని భార్యాభర్తల నిమిత్తం అలాగే సంఘంలో ఉన్న సంఘ పెద్దల నిమిత్తం నేను ఉపయోగిస్తాను. So I will read from Matthew 18 verse 20, then 19, then 18. మొదటిగా 18వ అధ్యాయము 20వ వచనం చదువుతాను, ఆ తర్వాత 19 ఆ విధంగా చదువుతాను. So where 2 or 3 have gathered together in my name, I am there in their midst. ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. So whether it's a husband and wife or the brothers in the church, if they are gathered in the name of Jesus Christ, అది He will be present with us. అది 2-3 భార్యాభర్తలైనా కానీ, అది ఒకవేళ సంఘ పెద్దలైన వారే కానీ, ఆయన నామమున వాళ్ళు ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్యన ఉంటానని చెప్పి ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. So what is the significance of the name of Jesus Christ? మరి యేసుక్రీస్తు యొక్క నామములో ఉన్న ఆ ప్రత్యేకత ఏమిటి? Matthew 1:21. మత్తయి సువార్త 1:21. For she shall have a son whom you will call Jesus, for he shall save his people from their sins. మరి ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. So are you wanting the church and your home to be where Jesus Christ, his name is honored, that you will be delivered from sin? మీరు ఇటువంటి ఇల్లు లేదా ఇటువంటి సంఘం కలిగి ఉండాలనుకుంటున్నారా? ఎక్కడైతే ఆయన నామము గణపరచబడి మీరు పాపముల నుండి రక్షించబడాలి అనే అటువంటి స్థితిలో మీరు ఉండాలని కోరుకుంటున్నారా? Most of the people in Christianity, they want Jesus Christ to forgive their sins and take them to heaven. క్రైస్తవ్యంలో చాలామంది కోరుకునేది ఏంటంటే కేవలం వాళ్ళ పాపాలు క్షమించబడి వాళ్ళు పరలోకానికి వెళ్ళాలనే కోరుకుంటున్నారు. So when they read this verse, Jesus will save people from their sins, they only will say Jesus will save you from hell. He will forgive your sins, save you from hell. చాలామంది తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అనే ఈ వచనాన్ని వాళ్ళు ఏ విధంగా చదువుతారంటే యేసుక్రీస్తు ప్రభు నా పాపాలను క్షమించి నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు అన్నట్టుగా చదువుతారు. But the verse is Jesus will save his people from their sins. కానీ ఈ వచనం లేఖన భాగం ఏం చెప్తుందనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడని చెప్తుంది. Save means he will deliver you from the power of sin, like save you from slavery to sin.
రక్షణ అని అంటే ఆ పాపం యొక్క శక్తి నుండి, ఆ పాపం యొక్క బానిసత్వం నుండి మనల్ని విడుదల చేయడం. So if you will say that, Lord, I come in your name, the name which will save me from my sin. మీరు ఏ విధంగా రావాలని అంటే, ప్రభువా ఇదిగో నీ నామమున మేము వస్తున్నాం, ఆ నామమున మా పాపములకు రక్షణ ఉంది. And so I'm coming together with my wife or my brothers. అందు నిమిత్తమే ఇదిగో నా భార్యతోనో, నా భర్తతోనో, లేదా నా తోటి సహోదరులతోనో మేము కూడి వస్తున్నాం. And then verse 19. ఆ తర్వాత Again I say to you, if two of you agree on earth about anything that they may ask. 18 మత్తయి సువార్త 18-19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా it shall be done for them by my Father who is in heaven. అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. So it is so important that we have the same mind. కనుక ఏక మనస్సు కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. If two of you agree, మీరిద్దరూ ఏకీభవించిన ఎడల, so wherever there is a disagreement, we are all human beings, there will be a disagreement between me, my wife, my brothers. భేదాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. అది నా భార్యతోనే కావచ్చు, మరి సంఘంలోని ఇతర సహోదరులతోనే కావచ్చు. So there we have to ask the Lord to bring us to that agreement. అక్కడ మనం ప్రభువుని అడగాలి, ప్రభువా ఇక్కడ మా మధ్యన ఏకాభిప్రాయంలోనికి ప్రభువా మమ్మల్ని నడిపించు ప్రభువా అని మనం అడగాలి. So Brother Zach and Brother Ian, they worked together for so many years and there were disagreements and they would say, okay, we'll wait until we come to an agreement, we won't do anything on that matter. మరి సహోదరుడు జాక్ గారు, అలాగే ఇయన్ బ్రదర్ గారు, వాళ్ళు అనేక సంవత్సరాలు అనేక విషయాల్లో ఏకీభవించారు. ఎప్పుడైనా సరే భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వాళ్ళు వేచి ఉందాం, మనం దేవుని చిత్తం సంపూర్ణంగా పరిపూర్ణంగా స్పష్టమయ్యేంత వరకు మనం వేచి ఉందాం, ఆ తర్వాతనే ముందుకెళ్దామని వాళ్ళు భేదాభిప్రాయాలను కూడా ఎంతో చక్కగా వాళ్ళు కలిసి పనిచేసేవాళ్ళు. So now after 40 years you see hundreds of small churches coming and people are noticing, oh, this truth is working, this doctrine is working, this life is working, like that they're taking notice. ఆ తర్వాత మనం చూసినట్లయితే కొన్ని వందల సంఘాలు దేవుడు వారిని ఉపయోగించుకొని కట్టాడు. వాళ్ళు నమ్మిన ఆ సత్యం అనేది పనిచేస్తుంది, వాళ్ళ జీవితం పనిచేస్తుంది అనేది అనేకులు గ్రహించగలిగారు. But please see the work the Lord has done in each one individually to be saved from sin. కానీ మీరు ఇంకొక క్రియను మీరు గమనించాల్సి ఉంది. ఏ విధంగా వారి జీవితాల్లో దేవుడు క్రియ చేశాడో, ఏ విధంగా పాపము నుండి వారి జీవితాల్లో దేవుడు వారిని రక్షించాడో అనే దాని గురించి మనం స్పష్టంగా చూడాల్సి ఉంది. And see the authority the Lord is giving you. ఖచ్చితంగా దేవుడు మీకు ఇచ్చే అధికారాన్ని మీరు గమనించాల్సి ఉంది. Verse 18. 18వ వచనంలో, truly I say to you. నిశ్చయంగా నేను మీతో ఏం చెప్తున్నానంటే, who are the you? మీరు అని అంటే ఎవరు అక్కడ? Those who come in the name of Jesus Christ. యేసు క్రీస్తు నామమున కూడి వచ్చున్న వాళ్ళు, and they have come in agreement of mind. ఏక మనస్సు కలిగి వచ్చిన వాళ్ళు. For them truly I say to you. వాళ్ళ గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు whatever you bind on earth will be bound in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. And whatever you loose on earth will be loosed in heaven. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. It won't be evident immediately. అది వెంటనే మనకు కనిపించేదిగా ఉండదు. But over 40 years this kind of effect will be seen. కానీ 40 సంవత్సరాలు గడిచిన తర్వాత దాని యొక్క ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. The Holy Spirit will do this work. అది పరిశుద్ధాత్మ దేవుడే ఈ పనిని, ఈ క్రియని చేస్తాడు. The Lord may have used Zach and Ian, but we all know that it is the work of the Lord which has established churches in so many places. ఒకవేళ ప్రభువే మన జాక్ బ్రదర్ని, ఇయన్ బ్రదర్ని వాళ్ళ జీవితాల్లో క్రియ చేసి వాళ్ళ ముందు నడిపించినట్టుగా చూడొచ్చు. కానీ ఇదంతా కూడా మీరు పైనుంచి చూసినట్లయితే దేవుని యొక్క పని, ప్రభు యొక్క పని. So even for the last 22 years, the Prakasam and I have worked together. గడిచిన 25 సంవత్సరాలుగా మా జీవితాల్లో కూడా ప్రకాశం బ్రదరు నేను కలిసి పనిచేసాం. So May 2002, there were two elders. One was myself and another brother in Chennai. Both of us were
removed from eldership. 2002 సంవత్సరంలో ఇద్దరు సంఘ పెద్దలు ఉండేవాళ్ళు. అందులో ఒకటి నేనైతే, ఇంకొక వ్యక్తి. ఇద్దరిని కూడా ఆ సంఘ పెద్ద అనే స్థానం నుంచి మీరు దిగిపోండి అని చెప్పి జాక్ బ్రదర్ చెప్పారు. So at that time we were meeting only in Anna Nagar. We were about 150 people. దాదాపు ఆ సమయంలో మేము ఒక 150 మంది, మేమందరం కూడా అన్నానగర్ అనే ప్రాంతంలో కూడుకునే వాళ్ళం. So Zach told, this is no longer a church, it is a meeting. ఇది సంఘం అని ఇంకెంత మాత్రం కూడా చెప్పబడకూడదు, ఇది కేవలం ఒక మీటింగ్, ఒక కూడిక మాత్రమే. So November 2002 brother Prakasam came to Chennai. నవంబర్ 2002 సంవత్సరంలో ప్రకాశం బ్రదరు చెన్నై సంఘానికి వచ్చారు. And the first message he gave was on a Wednesday meeting. ఆయన ఇచ్చిన మొదటి సందేశం అనేది బుధవారం వార కూడికలో ఆయన మాట్లాడారు. And he spoke about from Psalm 19 about how the sun is eager to go in its own orbit. మరి సహోదరుడు కీర్తనలు 19వ అధ్యాయంలో ఆ లేఖన భాగాన్ని చూపించాడు. ఏ విధంగా సూర్యుడు తనకు నియమించిన కక్షలో తను తిరగడానికి మాత్రమే ఎంత సంతోషిస్తాడు అనే దాని గురించి. So he was saying everyone the Lord has appointed a boundary, be within that boundary. ప్రతి ఒక్కరికి మనకు కూడా దేవుడు ఒక బౌండరీ ఇచ్చాడు, ఒక కక్ష ఇచ్చాడు. ఆ కక్షలో మనం ఉండడమే మనకెంతో భద్రతను కలిగిస్తుంది. I remember it so clearly. It was 22 years ago. అది నాకు చాలా స్పష్టంగా జ్ఞాపకం ఉంది, ఎందుకంటే నేను అది 22 సంవత్సరాల క్రితం విన్నప్పటికీ. Even though Zach asked me to step down from eldership, he asked me to lead the meetings. జాక్ బ్రదర్ నన్ను ఎల్డర్గా ఉండే ఆ స్థానం నుంచి నువ్వు దిగిపో అని చెప్పినా కూడా కూడికల్ని నన్ను నడిపించమని చెప్పేవాళ్ళు. So when I heard Prakasam first time, I said, this is King David, I am Jonathan, and I want to give my belt, bow, everything to him. నేను ప్రకాశం బ్రదర్ మాట్లాడినప్పుడు మొదటగా నేను విన్నప్పుడు, ఈయనే రాజైన దావీదు, నేను జోనతాన్ని, నాకున్న బాణాన్ని, నాకున్న వాటన్నిటిని కూడా ఆయనకి నేను అప్పగిస్తానని చెప్పి సంతోషంగా నేను ఆయనకి అప్పగించుకున్నాను. We didn't know each other that well. అప్పటికి నాకు ప్రకాశం బ్రదర్ అంతగా తెలియదు, ఆయనకి నా గురించి తెలియదు. But over the years we've been working together and the Lord has been building his church. కానీ సంవత్సరాలు గడిచే కొలది ప్రభు నాలోను ఆయనలోను పనిచేసి మా ద్వారా దేవుడి సంఘాన్ని కడుతూ వచ్చాడు. So today when we look at 750 people, we are scared. ఈ రోజు మేము 770 మంది సంఘంలో చూసినప్పుడు మేము భయపడుతున్నాం. Lord, we want you to build a church. ప్రభువా, నీవే ఈ సంఘాన్ని కట్టాలని మేము కోరుకుంటున్నాం. Use your spiritual authority. నీవు నియమించిన ఆత్మీయ అధికారాన్ని ప్రభువా నీవు ఉపయోగించుకో. Give people that confidence, that trust that here God is dwelling. జనులకు ఈ యొక్క నిశ్చయతను ప్రభువా నీవే దయచేయు, ఇక్కడ నీవు నివసిస్తున్నావన్న నిశ్చయత వాళ్ళు పొందుకున్నట్లు సహాయం చేయు. And we want every one of our children to grow up for the Lord. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నీ కొరకు, ప్రభు కొరకే పెరగాలని మేము కోరుకుంటున్నాం. So the Lord is fulfilling that. ప్రభువు దీన్ని నెరవేరుస్తుండడం మేము చూస్తున్నాం. So please remember these words: authority, submission, trust, value, confidence. కనుక ఈ పదాలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. అధికారము, లోబడటము, నమ్మకము, విశ్వాసము. And about how the Lord will build his church. అలాగే ఏ విధంగా దేవుడు తన శరీరం అనే సంఘాన్ని కడుతున్నాడో దాని గురించి. Like our memory verse, discipline, rebuke, correction. మన మెమరీ వర్స్లో చెప్పినట్లుగానే మరి క్రమశిక్షణ, శిక్షాదండనము. So when I was a small boy, my father used to beat me with a cane. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్నగారు నన్ను బెత్తంతో కొట్టేవాళ్ళు. Suddenly, the cane will come on my back. సడన్ గా అకస్మాత్తుగా బెత్తం అనేది నా వీపు మీదకి వచ్చేది. So sometimes when I get an email from Brother Zach, it will be like that. కొన్నిసార్లు జాక్ బ్రదర్ ఈమెయిల్ పంపిస్తే నాకు ఆ విధంగా ఉండేది. I saw you giving a message in Nellore CFC church. Which church is that? నేను నెల్లూరులో ఒక సంఘంలో నువ్వు మాట్లాడడం, నెల్లూరు సిఎఫ్సి చర్చ్లో నువ్వు మాట్లాడడం నేను చూశాను. ఏ సంఘం అది, ఏ సిఎఫ్సి సంఘం అది అని అడిగారు. Immediately I felt that same pain which I used to get. మా నాన్నగారు బెత్తంతో కొట్టినప్పుడు ఎలాగ అనిపించిందో దాదాపు నాకు ఆయన మెయిల్ చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. So all these things are required for building the church. ఇవన్నీ కూడా అవసరం దేవుని యొక్క సంఘం కట్టబడడానికి. ఆమేన్.